రారా గజ్జుకు కదా. అయ్యా వీళ్ళిద్దరు అన్నమ్మలయ్యా భూమి పంచాయతీ గారు ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు. ఇద్దరికి 41 ఎకరం ఉన్నది. 20 ఎకరాలు ఒక్క ఎకరం కొంచెం లొల్లి పెట్టుకుంటారు. మీరే తిరిగి చెప్పండి అయ్యా. అయ్యా ఇంటికి నేనే ఎకరం నాకే ఇవ్వాలి కదా. అయ్యా నాకు 20 ఎకరాలు ఇచ్చిండు, అంత దుబ్బ భూమి ఆ ఎకరం నాకే ఇవ్వాలి. ఒక పెద్ద మనిషి అన్నదమ్ముల గురించి ఏమన్నాడో తెలుసా? బ్రదర్స్ అంటే బ్రాండ్ సోడాలా కలిసిమెలిసి ఉండాలి కానీ మీరు విస్కీలా విడిపోయి ఉండకూడదు. దుబాయ్ నువ్వు తీసుకో. ఒక్క ఎకరం నాటింది. సరే మొత్తం తీసుకో. సరే మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? అయ్యా మా బయట రోజు బాగా వచ్చిన కొడుతుంది అయ్యా కొట్టిన చేతులు మర్చిపోవచ్చు కానీ దెబ్బలు తిన్నది నీకు మర్చిపోదు. భార్య భర్తలో సగం కాబట్టి భర్త ఫుల్ బాడీ లేకపోతే భార్య హాఫ్ బాడీ లాగి భర్త చింతపండి చేయాలి. అయ్యా మా బిడ్డకు మీ బామ్మది గారు ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తూ రీల్స్ సెండ్ చేస్తున్నారు అయ్యా. కామన్ బాబు ఇప్పుడు లైట్ అప్పరా నీకు లేని సుక్క. అమ్మాయిలతో చాట్ చేసిన నిన్ను నా ఇంటి ముందు కూడా రానియా. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అంటే గుంజిగానికి పిలుచుకుపోయి లాగుతున్నా చొరబట్టండి. ఏం మాట్లాడుతున్నావు పిచ్చి సన్నాసి? ఇదే పెద్దరాయం తిరుగులేని తీర్పు. చెప్పాలనే ఈ రోజు కూడా ఎక్కడ దొబ్బేసాం. ఏం చేద్దాం? అందులో సగం నా పేరు మీద రాసే, మిగతా సగం రకాల పేరు మీద రాసిద్దాం. ఆడుతాడు రమ్మని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆటగాడే మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. నాన్న ఊర్లో అందరికి భూములు పంచుతున్నారు కదా నాన్న, మా కూడా పంచితే ఒక బాధ్యత తీరిపోతుంది. అవునా అందరూ చెప్పేది కరెక్టే, భూములు పంచాయి. అవునా మా ఆస్తులు మేమే చూసుకుంటున్నాం. ఆస్తులు కాదన్నా, భూములు పంచుడు కాదన్నా. మన ఆస్తులు మీరే చూసుకుంటారా? ఆస్తులు చూసుకుంటాను పోయినవా? నా ఆస్తిలో చిల్లి కావ కూడా మీకు ఇయ్యా. ఎందుకు నాన్న దాతలేగా ఇత్తగాదా? మీ తాతల ఆస్తా? మీ తాత పేదలకు ఆస్తి మొత్తం పంచి నన్ను పేదరాయిని చేసిండు. ఇప్పుడు నా ఆస్తి మొత్తం నేను సంపాదించిన. తాతల ఆస్తులు ఉన్నాయని, తండ్రి ఆస్తులు ఉన్నాయని మీలాంటి కొడుకులు సోమరిపోతులా తయారవుతున్నారు కదా పని చేయకుండా. మీరు ఏడాదైతే కష్టపడి 10 ఎకరాలు సంపాదించి రానాడు నాకున్న 100 ఎకరాలు మీ పేరు మీద రాసిస్తా. మరి అక్కడికి కూడా రాసిచ్చామని కట్టాలంటే భర్త లేని అమ్మాయి కాబట్టి ఊరు పెద్దగా 1 ఎకరం రాసిచ్చాను ఆధారంగా. తప్పేముందిరా? మాడతట్టుగా తీసుకువెళ్ళారా? నేను మామిడి తోటకు వెళ్తుంటే తనకు కనిపిస్తే తోడుగా తీసుకుపోయారా? తప్పేముందిరా? మామిడి తోట పంజరంలోకి ప్రశ్నించి అర్హత లేదు.